ఏంటి బాగా బిజీ అయ్యారా? అభివృద్ధి కోసం పరిగెడుతున్నారా? ఎప్పుడు పని పని అని పరుగులా? బంధాలు బాధ్యతలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? అయితే మీకోసమే ఈ స్టోరీ. బంధాలు బరువవుతున్నాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే అడ్డా 2.0. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ రజియామన్. ఈరోజు మన స్టోరీలో ఒక నగరంలో రామరాజు అనే ప్రముఖ వ్యాపారవేత్త, అతని భార్య సావిత్రి మరియు ఏకైక పుత్రుడు రవిబాబు ఉండేవారు. వారిది చాలా సంపన్న కుటుంబం. చాలా సంతోషంగా వారి జీవితం సాగిపోతూ ఉంది. రామరాజు గారు వ్యాపారంలోనే కాదండోయ్, వ్యక్తిత్వంలో కూడా గొప్ప వ్యక్తి. రామరాజు కొడుకు రవిబాబుకు వివాహం కూడా జరిపిస్తాడు. వివాహం జరిగిన కొద్ది రోజులకు రామరాజు గారి భార్య ఆరోగ్యం క్షీణించి కొద్ది కాలానికే చనిపోతుంది. ఆ దిగుల్లో బిజినెస్ అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందోనని రవిబాబు కూడా బిజినెస్ అందుకోవాల్సిన టైం వచ్చిందని భావించిన రామరాజు స్టాఫ్ అందరితో మీటింగ్ ప్లాన్ చేస్తారు. తన కుమారుడు రవిబాబుని సీఈఓగా ప్రకటిస్తాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాలని రవిబాబు బాగా కష్టపడుతూ ఉంటాడు. తన తండ్రికి రెస్ట్ ఇవ్వదలిచి ఇంట్లోనే ఉండమంటాడు. అలసిపోయిన రామరాజు గారు సరేనని ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తున్నారు. కొంతకాలం తర్వాత తన బిజినెస్ వేగం ముందు ఇంట్లో ఉన్న తండ్రి బరువుగా మారారు, అడ్డుగా అనిపించారు. ఒకరోజు తండ్రిని కారులో ఎక్కించుకొని ఒక ప్రముఖ అనాథ శరణాలయానికి తీసుకెళ్తాడు. అక్కడ తన తండ్రితో, నాన్న, మీరు ఇక మీదట ఇక్కడే ఉంటారు, అన్ని సౌకర్యాలు ఉండేలా మాట్లాడాను అని చెప్తాడు. తండ్రి నవ్వుతూ, సరే బాబు, నువ్వు ఇంతలా చెప్పాలా, నువ్వు జాగ్రత్త అని అంటారు. అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి వివరాలు నింపుతూ రవిబాబును చూసి చిన్నగా నవ్వుతాడు. అనాథ శరణాలయంలో ఉన్న వారందరూ వచ్చి రామరాజు గారిని గౌరవంగా పలకరించి ఆయనతో ముచ్చటిస్తారు. ఆ శరణాలయం నడిపే రామరాజు అక్కడే ఉండిపోయారేంటి అని ఆలోచిస్తారు. ఇల్లు చేరుకున్న రవిబాబు రెట్టింపు వేగంతో బిజినెస్ పనులు చేస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమం నుండి పదే పదే ఫోన్ కాల్స్. రవిబాబు ఫోన్ లిఫ్ట్ చేయలేనంత బిజీగా కాన్ఫరెన్స్ మీటింగ్లో మునిగిపోయాడు. ఫ్రీ టైంలో ఫోన్ తిరిగి చేద్దామని అలాగే మర్చిపోతాడు. ఒకరోజు రవిబాబు కార్ డ్రైవ్ చేస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. కళ్ళు తెరిచేసరికి ఓ కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు రవిబాబు. ఎదురుగా ఒక ఫోటో, ఆ ఫోటోకు దండ. ఆ ఫోటో చూసి షాక్ అయ్యి గట్టిగా కేకలు పెడతాడు మన రవిబాబు. డాక్టర్, సిస్టర్స్ అందరూ వస్తారు. ఆ ఫోటో గురించి, డాక్టర్ డాక్టర్ ఏంటి ఆ ఫోటో అని అడుగుతాడు. నెల రోజుల క్రితం ఆ ఫోటోలో ఉన్న ఆయన చనిపోయారని చెబుతారు డాక్టర్స్. ఆయన చనిపోవడం ఏంటి, నేను ఆయన కొడుకుని, నాకెందుకు చెప్పలేదు అంటారు పులు. ఓ, మీరేనా ఆయన కొడుకు? ఆయన మీకు తండ్రి మాత్రమే, నాకు మాత్రం దేవుడు, నన్ను చేరదీసి డాక్టర్గా చేసిన వ్యక్తి. నెల రోజుల క్రితం ఆయనకు స్ట్రోక్ వచ్చిందని ఇక్కడే అడ్మిట్ చేశారని చెప్తాడు. ఆయన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాను, కానీ ఆయన్ని నేను కాపాడుకోలేకపోయాను అని బాధపడుతూ డాక్టర్ వెళ్ళిపోయారు. రవిబాబు హాస్పిటల్ నుండి అనాథ శరణాలయానికి పరుగులు తీస్తాడు. అక్కడ మేనేజర్ రవిబాబును చూసి, బాబు రండి, కూర్చోండి అంటూ చైర్ ఆఫర్ చేస్తాడు. రవిబాబు తన తండ్రి గురించి ఆవేశంగా అడుగుతాడు. అప్పుడు మేనేజర్, బాబు, నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, మీరు ఏ రోజు కాల్ తీయలేదు. పాపం, మీలాంటి ఎంతోమంది అనాథలను చేరదీసిన ఆయన చివరకు ఒక అనాథగా చనిపోయారు అని మేనేజర్ అనగానే రవిబాబు, ఏంటి నేను అనాథనా? రవిబాబు కేకలు పెట్టి అడుగుతాడు. అప్పుడు మేనేజర్, అవును బాబు, సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే శరణాలయం నుండి ఆయన మిమ్మల్ని తీసుకెళ్లారు. సొంత కొడుకులా పెంచుకున్నారు. వారు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూశారంటే ఇక వారికి సంతానం వద్దనుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ శరణాలయం మీకు సరికాదని మిమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్లారు రామరాజు గారు. మీరు అదే రామరాజు గారికి ఈ శరణాలయం సరైనదని
ఇక్కడ వదిలి వెళ్ళారు. ఈ విషయం మీకు ఆ రోజే చెప్దామనుకున్నా, నాన్నగారు వారించడం వల్ల ఆగిపోయాను అని మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం విన్న రవిబాబుకు తల తిరిగిపోయింది. పశ్చాత్తాపంతో బరువెక్కింది. హృదయం బరువెక్కింది. నాన్న నాన్న అని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు. బాధతో కుంగిపోయాడు. కానీ ఏం లాభం, అంతా జరిగిపోయింది. ఏది వెనక్కి రాదు. ఎస్ ఫ్రెండ్స్, మన బిజీ షెడ్యూల్లో బంధాలు భారం కాకూడదు, బాధ్యతలు అడ్డు అనుకోకూడదు, బంధాలు ఎప్పుడూ బరువు కాకూడదు ఫ్రెండ్స్. ఫర్ మోర్ మోటివేషనల్ స్టోరీస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ RJ Adda 2.0.